ఆగస్టు 16వ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ, వీధిలో ఉండే ఒక స్త్రీ ఫోన్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. 9వ రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గురువు మరియు బృహస్పతి యొక్క అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో కొంత ప్రశాంతంగా ఉంటారు. అంటే మునుపటి కంటే కూడా ప్రశాంతంగా ఉంటారు. అంటే ఇదివరకు వీరు ఏదైనా ఒక విషయంలో ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఏదైనా ఒక విషయంలో ఎదుర్కొంటున్నటువంటి వీరికి ఈ సమయంలో గురువు మరియు బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది. గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగ్రహం యొక్క అనుకూలతతో వీరికి విజయాలు అనేవి ఎక్కువగా వస్తాయి. విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు అని చెప్పుకోవచ్చు. గురుగ్రహం యొక్క అనుకూలతతో మీకుండే సమస్యలు తొలగిపోతాయి. గురుగ్రహం యొక్క అనుకూలత మీపై ఉండటం వల్ల మీ చుట్టూ ఉండే అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రత్యేక యోగాలు ఈ సమయంలో ఉన్నాయి. అలానే ప్రత్యేకించి వీరికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. పనిచేసే కార్యస్థలంలో మీ యొక్క స్నేహితులు అంటే తోటి స్నేహితుల నుండి మంచి లాభాలు వస్తాయి. అంటే మంచి ఫలితాలను పొందుతారు. అలానే వారి నుండి మీరు ఆశించిన విధంగా గౌరవాన్ని, ప్రతిష్టని, కీర్తిని కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి ఈ రకమైనటువంటి శుభయోగాలు అయితే ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు. శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. అయితే వీరికి ఏమైనా అప్పు చేసినటువంటివి ఉన్నా సరే, అంటే అనుకోకుండా కొన్నిసార్లు అప్పులు చేయవలసి వస్తుంది. అలా చేసినటువంటి అప్పులు ఏవైనా ఉన్నా సరే ఈ సమయంలో తొలగిపోవటం జరుగుతుంది. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తిని పొందబోతూ ఉన్నారు. మునుపటి కంటే కూడా మంచి యోగం, శుభ ఫలితం అయితే ఈ రాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు.